వెల్కమ్ టు సంతోష్ టాక్స్. సెకండ్ వీక్ నామినేషన్స్ అయితే అయిపోయి మామూలు ఫైర్ లేదు. నామినేషన్స్లో ఫుల్ గొడవలు అయితే జరిగాయి. నామినేషన్ ప్రాసెస్లో ఎవరు నామినేట్ చేసుకున్నారో ఫైనల్ లిస్ట్ ఏంటి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా సెకండ్ వీక్ నామినేషన్ ప్రాసెస్ ఏంటి అంటే రెడ్ పెయింట్ అనేది ప్రతి ఒక్కరు ఇద్దరికి పూసి నామినేట్ చేయాలి. సో ఒక్కొక్కరు ఇద్దరేసి మెంబర్స్ నామినేట్ చేయాలి. ఎక్కువ నామినేషన్స్ ఓట్స్ ఎవరికి వచ్చాయంటే హరీష్ అండ్ ఫ్లోరాకి అయితే ఇప్పటి వరకు వచ్చాయి. ఇంకా ఎవరికి నామినేట్ చేశారంటే తనూజ గారు హరీష్ అండ్ ఫ్లోరా గారికి అయితే నామినేట్ చేశారు. ఇంకా మనీష్ అయితే రీతు అండ్ బర్నీకి అయితే నామినేట్ చేశారు. రాము రాథోడ్ హరీష్ అండ్ కళ్యాణ్ పడాలకి నామినేట్ చేశారు. ప్రియా గారు అయితే బర్నీ అండ్ ఫ్లోరాకి నామినేట్ చేశారు. సుమన్ అయితే ప్రియా శెట్టికి మనీష్కి నామినేట్ చేశారు. రీతు చౌదరి అయితే బర్నీ అండ్ ఫ్లోరాకి నామినేట్ చేశారు. అండ్ సంజనా గారు అయితే ప్రియా అండ్ మనీష్ నామినేట్ చేశారు. డెమోన్ పవన్ హరీష్ అండ్ ఫ్లోరాకి అయితే నామినేట్ చేశారు. ఎక్కువ ఓట్స్ అంటే హరీష్, ఫ్లోరా, వాళ్ళ తర్వాత మనీష్ అండ్ బర్నీ గారికి అయితే వచ్చాయి అనమాట. సో కంప్లీట్ నామినేషన్ లిస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు హరీష్, ఫ్లోరా, రీతు, బర్నీ, కళ్యాణ్, ప్రియా అండ్ మనీష్ వీళ్ళకైతే ఇప్పుడు వరకు నామినేషన్లో ఉన్నారు. దాని తర్వాత ఏమైందంటే వర్షం పడిందంట హౌస్లో. వర్షం పడిన తర్వాత నామినేషన్ ప్రాసెస్ చాలా డిలే అయ్యింది. ఎందుకంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఫైర్ వల్ల డిలే అయ్యి మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేశారు. సో నామినేషన్ ప్రాసెస్ కూడా మనకి 2 ఎపిసోడ్లుగా వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ వీక్ మ్యాక్సిమం నాకైతే ఫ్లోరా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే సుమన్ శెట్టి గారు కూడా నామినేషన్స్లో లేరు. అంతేకాకుండా నిన్న జరిగిన ఎపిసోడ్లో మళ్ళీ కామనర్స్ వాళ్ళు మొండితనం చూపించారా, పొగరు చూపించారని చెప్పాలో నాకు తెలియదు. ఎందుకంటే ఒక ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్ స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు కనీసం లెగిసి బాయ్ చెప్పే ఇది కూడా లేదు. మ్యాక్సిమం అందరి సెలబ్రిటీస్ లేచి బాయ్ చెప్పారు. ఒక కామనర్స్ మాత్రమే కనీసం వాళ్ళ మూమెంట్ కూడా లేదు. మనకి హరీష్ గారు తెలుసు, అప్పటి నుండి చాలా కోపం మీద ఉన్నారు. ఎవరితో మాట్లాడినా అలాగే ఉన్నారు. డెమోన్ పవన్ అయితే నామినేషన్ వరకు లాస్ట్ వరకు వెళ్ళి వచ్చాడు కాబట్టి ఆ డిప్రెషన్లో ఉన్నాడు అనుకోవచ్చు. కానీ మిగతా వారు శ్రేయ కానీ ప్రియా కానీ వీళ్ళెవరు కనీసం లేవట్లేదు. ఏటో వాళ్ళకి అంత ప్రోగ్రామ్ నాకు అర్థం కావట్లేదు. సెలబ్రిటీస్ కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. కామనర్స్కే ఈ పొగ అయితే వచ్చింది. మీరు ఈ నామినేషన్ లిస్ట్లో ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారు, ఎవరు సేవ్ అవ్వాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.